2024లో జిల్లాలో 453 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా కఠిన చర్యల వల్ల 2025 నాటికి ఆ సంఖ్య 378కి తగ్గిందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గత 3 ఏళ్ల గణాంకాల ఆధారంగా జిల్లాలో మొత్తం 123 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వీటిలో ప్రమాదాల తీవ్రతను తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించడం వంటి నిబంధనల్ని ప్రజలు బాధ్యతగా పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలను రక్షించే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీసా నేతృత్వంలో 12 శాఖల అధికారులు బ్లాక్ స్పాట్స్ పరిశీలన బస్సు యాత్ర నిర్వహించారు. కేతనకొండ నుంచి ఎన్కేపాడి వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో 28 అత్యంత ప్రమాదకర ప్రాంతాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడ తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2024లో జిల్లాలో 453 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా కఠిన చర్యల వల్ల 2025 నాటికి ఆ సంఖ్య 378కి తగ్గిందని తెలిపారు. గత 3 ఏళ్ల గణాంకాల ఆధారంగా జిల్లాలో మొత్తం 123 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వీటిలో ప్రమాదాల తీవ్రతను తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో 281 మంది బాధితులకు 2.27 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించడం వంటి నిబంధనలను ప్రజలు బాధ్యతగా పాటించాలని కోరారు. అధికార యంత్రాంగం తమ పని తాను చేసుకోబోతామని, బట్ ప్రజల నుంచి కూడా కొంత స్పందన అవసరం. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 378 మంది చనిపోతే 210 మంది మోటార్ సైకిలిస్ట్ ఉన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, దాని మీద చాలా గట్టిగా పోతా ఉన్నాం. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ ప్లేసెస్ డ్రింకింగ్, ఇవన్నీ కూడా ఆగాల్సిన అవసరం ఉంది. సో దానికి ప్రజల్ని ఒకవైపున వారిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి తావులేదు, కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హిట్ అండ్ రన్ కేసెస్లో విజయవాడ దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2వ స్థానంలో ఉన్నాం మనం. 2,27,500,000 రూపాయలు హిట్ అండ్ రన్ కేసెస్లో బాధితులకి మనము ఇప్పించడం జరిగింది. అది మన నుంచే స్టార్ట్ అయింది వాస్తవానికి. మన తర్వాత గుజరాత్ ఇంకొక డిస్ట్రిక్ట్ టేకప్ చేసింది. మిగతా జిల్లాలు కూడా, ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలు కూడా ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ విక్టిమ్స్ హిట్ అండ్ రన్ కేసెస్లో ఇన్సూరెన్స్ రాక విక్టిమ్స్ చాలా కుటుంబాలు చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఇది ఒక సాంత్వనగా వారికి ఉంటుందన్న ఉద్దేశంతో ఇది టేకప్ చేశాము. సో దాన్ని కూడా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ రోడ్డు భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, త్వరలోనే ప్రమాదకర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రతి ప్రాణం విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఉంచి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ సేఫ్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని బ్లాక్ స్పాట్స్, ఎక్కడైతే మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో, డెత్ జరుగుతున్నాయో అవన్నీ కూలంకుషంగా పరిశీలించి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయాలి, ఎట్లాగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఎలాగ మనం రోడ్ని సేఫ్గా ఉండాలి, యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ దిశలో ఎంటైర్ జిల్లా యంత్రాంగము, పోలీస్ కమిషనరు, అలాగే ఆల్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్, అటు పంచాయతీరాజ్, హెల్త్ యాజ్ ఎ టీమ్గా పనిచేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రానున్న ఒక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లాని రోడ్ సేఫ్ జిల్లాగా మనము డిక్లేర్ చేయాలి. దానికి ఎక్కడ యాక్సిడెంట్ జరగకూడదు, యాక్సిడెంట్ జరిగిన ఎక్కడ డెత్స్ అస్సలు జరగకూడదు. దీనికోసం అడుగులు వేస్తున్నాము. దీనికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. రూల్స్ పాటించడము, హెల్మెట్ ధరించుకోవడము, అలాగే సీట్ బెల్ట్ వేసుకోవడము, ఓవర్టేక్ చేయకుండా, అట్లాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద పార్క్ చేయడము, లేదా రివర్స్కి వెళ్ళడము, ఇవన్నీ లేకుండా సేఫ్గా తిరగండి. మీరు సేఫ్గా ఉంటే నగరం సేఫ్గా ఉంటుంది, జిల్లా సేఫ్గా ఉంటుంది, స్టేట్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్స్ని సేఫ్ రోడ్గా చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు బస్ యాత్ర భాగంగా బ్లాక్ స్పాట్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే గౌరవ కలెక్టర్ గారితో తిరగడం జరిగింది. దాదాపుగా 12 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాము. ముఖ్యంగా లివబిలిటీ ఇండెక్స్లో చూసిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా హై పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా కొన్ని చిన్న ఇంజనీరింగ్ ఇష్యూస్ వల్ల, అలాగే టౌన్ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ వల్ల చాలా డెత్లు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఈరోజు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ భాగంగా నేషనల్ హైవేతో, అలాగే R&B వాళ్ళతో, అలాగే ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇట్లాంటి బ్లాక్ స్పాట్స్ని తగ్గించే క్రమంగా ముందెళ్తున్నాము. సో దీని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.